వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే పదే తన క్రేజ్ ను ఎంతో మంది వాడుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు అంటూ గత 5 ఏళ్లుగా బకాలు ఊదుకుంటూ కాలం గడిపేశారు. వైసీపీలో ఎవరైనా అసమ్మతి గళం లేదా అసమ్మతి స్వరం వినిపించినా చాలు, అసలు నీ ముఖానికి ఎమ్మెల్యే అయ్యే అర్హత ఉందా, జగన్ దయ వల్లే నువ్వు ఎమ్మెల్యేవు అయ్యావు అంటూ జగన్ పార్టీ చెంచాలు నోరు వేసుకొని పడిపోయేవారు. అసలు నీ జీవితంలో ఎప్పుడైనా అసెంబ్లీ ముఖం చూసావా? అసెంబ్లీ గేటు తాకుతావా? జగన్ దయతోనే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. ఇవే విమర్శలు వైసీపీ వాళ్ల నుండి అసమ్మతి నేతలకు వినిపించేవి. అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పూచిక పుల్లలా చూసిన జగన్ ను ఇప్పుడు వారు రివర్స్ లో షాకులు ఇస్తున్నారు. జగనే తమ క్రేజ్ వాడుకొని సీఎం అయ్యాడని ఆరోపణలు చేస్తున్నారు. 2019లో భారీ మెజారిటీతో గెలిచినప్పటి నుండి తాజాగా జరిగిన ఎన్నికలలో తాను ఎవరిని నిలబెడితే వారే ఎమ్మెల్యే, తాను ఎంపీగా ఎవరికి సీటు ఇస్తే వారే ఎంపీ అన్నంత గర్వం జగన్ తలకెక్కేసింది. 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ కు 151 ఎమ్మెల్యే సీట్లతో పాటు 21 ఎంపీ సీట్లు ఇవ్వడంతో జగన్ తో వీళ్లంతా తన వల్ల తాను సీటు ఇస్తేనే ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యారు అన్నంత గర్వానికి పోయారు. 5 ఏళ్ల పాటు చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలకు జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. పైగా వైసీపీలో ఎవరైనా ఎదురు తిరిగితే జగన్ క్రేజ్ వల్లే వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారని, జీవితంలో అసలు అసెంబ్లీ ముఖం చూడని వాళ్ళని కూడా జగన్ ఎమ్మెల్యేలను చేసి అసెంబ్లీకు తీసుకువెళ్లారంటూ వైసీపీలో కొందరు దెప్పి పొడిచేవారు. మరి జగన్ కు అంత క్రేజ్ ఉంటే ఈ ఎన్నికల్లో ఎందుకు అంత చిత్తుగా ఓడిపోయారు అని ఇప్పుడు ఆ పార్టీ నుండి బయటకు వచ్చిన నేతలు అందరూ ప్రశ్నిస్తున్నారు. జగన్ క్రేజ్ వల్ల తాము ఎమ్మెల్యేలం కాలేమని, తమ క్రేజ్ తో పాటు నియోజకవర్గాలలో తమకు ఉన్న పట్టు, తాము పడిన కష్టం, తాము పెట్టిన ఖర్చుతోనే తాము ఎమ్మెల్యేలం అయ్యి జగన్ ను ముఖ్యమంత్రిని చేశామంటున్నారు. జగన్ కు నిజంగానే తమను గెలిపించేంత సీను ఉంటే ఎన్నికలలో ఎందుకు 11 సీట్లు తెచ్చుకుంటాడని విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలకు ఇప్పుడు వైసీపీ నాయకులు ఆన్సర్లు చెప్పలేక తల ఎక్కడ పెట్టుకోవాలి తెలియక గిలగిలలాడుతున్నారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు కూడా అసలేమాత్రం జగన్ క్రేజ్ తో కాకుండా వాళ్ల సొంత బలంతోనే గెలిచారనుకోవాలి. మరి దీనిని కూడా జగన్ తో పాటు ఆయన చుట్టూ భజన చేస్తున్న వారు ఒప్పుకుంటారా అన్నది వాళ్లే చెప్పాలి.